ఓకే. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మమ్మల్ని కన్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి మనసారా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయన. నేటికి ఆయుష్ను ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మను మా కుటుంబాలను మీ ప్రేమైన పిల్లలు సంఘాలన్నిటిని కూడా మీరు సంరక్షించి భద్రపరుస్తూ ఎన్నో విపత్తులు ఆటంకాలు వచ్చిన మమ్మల్ని ఆదరిస్తూ మీ మాటలు నేర్చుకునే ఒక గొప్ప ధన్యతను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రాంతంలో ఈ సంఘం ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు మీ కుమారులు ఎన్నో విలువైన విషయాలను మా జీవితాలలో నాటారు. మరిన్ని విషయాలను మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సంగతులను మీరు మాకు నేర్పించమని, మీ మాటలు మా నోట ఉంచి మాకు కావలసిన అవసరమైన సత్యాన్ని మా ద్వారా మీ పిల్లలతో మాట్లాడమని కోరుకుంటూ, ఓపిక కలిగి మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని మీ ప్రేమైన పిల్లలందరికీ అనుగ్రహించమని అర్థిస్తూ ఆకాంక్షిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూర్చోండి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరిని కలుసుకునే ధన్యత ఈ రోజున ఈ లేఖనాల పరిశోధన సదస్సు ద్వారా దేవుడు నాకును మీకును అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా మనందరి తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, దేవుని మాటలు వినటానికి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ, ఈ పరిసర ప్రాంతాలలో సేవ చేస్తున్న దైవజనులకు ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ప్రేమైన దేవుని పిల్లారా, ఇప్పటి వరకు దైవజనుల ద్వారా ఎన్నో ఆలోచనాత్మకమైన విషయాలను మనం ఆలోచించాం. అదేవిధంగా మరి ప్రాముఖ్యమైన విషయాలను బైబిల్లో నుండి నేర్చుకునే ప్రయత్నాన్ని మనం అందరం కూడా చేద్దాం. నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పేరుతో సంతోషాలు సంబరాలు పడుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన దేవుని కొరకు విరోచిత గాథను చరిత్రలో సృష్టించిన వారి కొరకు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. వారి గూర్చి తెలియదు గనుకనే ఈరోజు సంబరాలలో మునిగిపోయి క్రీస్తు రాక పరమార్థాన్ని ఎరుగక ఎన్నో విధాలుగా పండుగలు చేసుకొని కొత్త బట్టలకు లేదా ఇంటికి కొత్త రంగులకు హంగామాలకు అలవాటు పడ్డారు. వాస్తవానికి బైబిల్ నుండి దేవుడు వ్రాయించిన ప్రతి మాట ఆలోచిస్తే, దేవుడు చెప్పిన ప్రతి మాట దేవుడు అనుకున్నట్టుగా మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. గనుక నేటి ప్రపంచానికి, అదేవిధంగా మనందరి జీవితాలకు కనువిప్పు కలిగించే ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని బైబిల్ నుండి మనం అందరం కూడా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కన్న తండ్రికి తల వంచిన కన్య మరియ. కన్న తండ్రికి తల వంచిన కన్య మరియ అన్న ఒక ఆలోచనాత్మకమైన
అంశాన్ని ఈ సందర్భమందు బైబిల్లో నుండి దేవుడు అనుకున్న విధంగా ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం అనుభవిస్తున్న ఈ జీవితం మనది కాదు. సాక్షాత్తు దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు అన్నప్పుడు ఆయన పని కొరకు ఒక బలమైన సాధనంగా, ఒక పనిముట్టుగా వినియోగింపబడాలనే ఉద్దేశంతోనే మనందరినీ కూడా ఈ లోకంలో దేవుడు పుట్టించాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని పనిలో, స్త్రీ అయినా పురుషుడైనా, పిల్లలైనా యవనస్తులైనా, ఎవరైనా కూడా దేవుని పనిలో ఒక బలమైన సాధనంగా వాడబడాలి అన్నదే దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు ఈ అపురూపమైన నిర్మాణాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక వ్రాస్తూ, ఈ జీవితం నాది అనుకుంటున్న మానవ ప్రపంచానికి కనువిప్పు కలిగించేలా ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నారో చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఎవరి వలన అనుగ్రహింపబడింది? దేవుని వలన. మనకు కనబడుతున్న ఈ బాహ్యమైన రూపం ఉందే, పుట్టిన తర్వాత పిల్లలను చూసి మనం మురిసిపోతుంటాం. వాడి ముక్కు నాలాగే ఉందండి, వాడి ఆకారం అంతా కూడా నాలాగే ఉందని తల్లి, తండ్రి, బంధువులు వచ్చిన వాళ్ళందరూ కూడా చూసినప్పుడల్లా మొత్తం వాళ్ళ అమ్మ పోలికలేనండి, అచ్చం వాళ్ళ నాన్న పోలికలేనండి మాట్లాడుతుంటారు కదండి. మనం కూడా అనేక మందిని చూడడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంభాషణ చేస్తుంటాం. వాడి కళ్ళు, వాడి నడక, అవునా, వాడి మాట, వాడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎవరు గుర్తుకొస్తుంటారంటే తల్లిదండ్రులు గుర్తుకొస్తుంటారు. అయితే దేహము అనుగ్రహించటం వలన తల్లిదండ్రుల ప్రణాళిక లేదట. ఎవరి ప్రణాళిక ఉందంటున్నాడు చూడండి. మురిసిపోతున్నామే ఆకారాన్ని చూసి, అందంగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నానని ఎవరి ఆకారాలను బట్టి వారు ఈరోజు ఆనందపడిపోతున్నారే. దేవుడు అంటున్నాడు, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహం ఎవరిచ్చారు? నీ పోలికలో నీ పిల్లలు కావచ్చు, నా పోలికను నా పిల్లలు కావచ్చు. ఈ దేహం బాహ్యంగా కనబడుతుందైనా, అంతర్య హృదయాలలో ఉన్నటువంటి వాటినైనా ప్రతిదీ కూడా ఆయన వలన కలుగ చేయబడింది కనుక మీరు మీ సొత్తు కారు. ఎంత చక్కటి మాట అంటున్నాడు చూడండి. మనం మన సొత్తు కాదు. నా నోరండి నా ఇష్టం అండి, నా కళ్ళండి నా ఇష్టం అండి, ఎంతసేపు అయినా చూస్తానండి, ఏదైనా చూస్తానండి, నా నోరండి నాకు ఇష్టమైనంత వరకు మాట్లాడతానండి, నీకు హక్కు లేదు. ఏమంటున్నాడు దేవుడు? మీరు మీ సొత్తు కారు. అంటే మీరు మీకోసం కాదు, మీరు మీ సొత్తు కారు. మీరెవరో తెలుసా? విలువ పెట్టి కొనబడిన వారు. మీరు నా సొత్తు గనుక నన్ను మహిమపరచండి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. దేవుని మహిమపరచటానికే ఈ జీవితం మనకు అనుగ్రహింపబడింది. ఉదాహరణ, ఒక కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ కాస్తుంది. కొబ్బరి చెట్టుక, కొబ్బరికాయ వేసిన వాడికా? చెట్టు వేసిన వాడికి, అవును కదా. ఒక బొప్పాయి కాస్తుంది. బొప్పాయి చెట్టు కోసం కాదండి. ఒక జామకాయ చెట్టు కోసం కాదు. దానికి సేద్యం చేసి నీరు పోసి దాన్ని నాటిన వాడి కోసం. ఒక కాయ చెట్టు కోసం కాదు, ఒక పండు ఆ చెట్టు కోసం కాదు, దానిని నాటిన వాడి కోసం అన్నది మీకు అర్థమైతే
జీవితం అనుగ్రహింపబడిన మనది కాదు. జీవితం అనుభవిస్తున్న మనది కాదు. ఈ జీవితాన్ని ఇచ్చిన సాక్షాత్తు దేవునిదండి. ఓ చెట్టుకైతే కాదు. అలాగే ఈ జీవితం అనుభవిస్తున్నాము కనుక ఈ జీవితం మనదైతే కాదు. జీవితం ఇచ్చిన ఆ దేవునిది మన జీవితం. అందుకే అంటున్నాడు అక్కడ, మీ దేహముతో ఏం చేయాలి? దేవునిని మహిమపరచాలి. అందుకేనండి ఈ ఆకారాలను దేవుడు నిర్మించుకున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆరోగ్యాలతో కాపాడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేహముతో దేవుని మహిమపరచటానికే 6 అడుగుల ఆకారములో నేటికి కూడా ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కన్న తండ్రి కంటికి రెప్పలా మానవాల్ని కాపాడుతున్నాడండి. అయితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేహముతో దేవుని మహిమపరుస్తున్నాడా? ఈ దేహాలను తనకిష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాడండి. అవును, తనకిష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ దేహం ఇచ్చిన దేవుణ్ణి మరచిపోయాడండి. అందుకే మరలా ఈ ప్రపంచానికి గుణపాఠాన్ని నేర్పించటానికి ఈ దేహం మన సొత్తు కాదు అని, ఇది దేవుని వలన అనుగ్రహింపబడింది కనుక దేవుని పనికి ఒక పనిముట్టుగా, ఒక సాధనంగా వాడబడాలని చరిత్రలో నిరూపించినటువంటి ఒక గొప్ప మాతృమూర్తి కన్యక మరియ. మరియ జీవితాన్ని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది. జన్మనిచ్చిన ఆ మరియ గూర్చి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ అనొచ్చు. ఎందుకంటే ఆమె గూర్చి తెలిసి ఆమెను దేవతగా పూజించేవారు కూడా లేకపోలేదు. ఆమె గూర్చి దేవుడు బైబిల్లో ఎన్నో విషయాలు వ్రాసాడు. ఆ విషయాలను పక్కన పెట్టి ఆమెను దైవారాధన కలిగి ఆమెను ఆరాధించటం ఈరోజు కొన్ని సంఘాలలో మనం చూస్తుంటాం. వాస్తవానికి కన్న తండ్రి నిర్ణయానికి ఆమె తలదించింది. ఎందుకు తలదించింది? యేసుక్రీస్తు వారు తన గర్భాన పుట్టటానికి తన గర్భాన్ని దేవుని కొరకు సమర్పించింది. దేవుడు తన నిర్ణయం చెప్పాడు. ఏమని చెప్పాడో కొన్ని లేఖనాలను మనం బైబిల్ గ్రంథం అంతా చూద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాలను మనం చదువుదామండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. పరలోకము నుండి దేవుడు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక, ఆమె పేరు మరియా, గాబ్రియేలును దూతను పంపించాడు సమాచారం చెప్పటానికి. ఏమని సమాచారం? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుందట. ఏంటి? గాబ్రియేలును దేవదూత పరలోకము నుండి దేవుని చేత పంపబడి శుభము అంటున్నాడు. ఆ శుభవచనం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటుందట. ఎలాగో నాకు మ్యారేజ్ సెట్ అయిపోయింది, మంచి భర్త అయినా, నీ జీవితం ఎంజాయ్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఆయన చక్కగా చూసుకుంటాడు. అసలు ఆ శుభవచనం ఏమిటి? పెళ్ళి కాబోతున్న అమ్మాయి ఆలోచించే ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. కట్టుకొని పోయేవాడు ఎలా ఉంటాడో, అక్కడ ఇల్లు ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలా? అసలు ఏం ఆలోచించుకోవాలో ఆమెకు తెలియని పరిస్థితి. చూడండి అక్కడ, ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఆలోచిస్తుంది ఏంటి ఆ శుభవచనం?
ఎవరైనా శుభవచనం అనగానే మంచిదే చెబుతారు అనుకుంటారు తప్ప భయంకరమని చెప్పరు కదా. నీకు ఒక శుభం, ఈరోజు మీ తాతయ్య చనిపోయారు చెప్పరు కదా అలాగా. ఈరోజు శుభం, మీ ఆయన చచ్చిపోయారు, ఎవరు చెప్పరు అలాగా. అవునా? శుభము అంటే ఆ శుభకార్యం లాగానే ఉంటుంది. పెళ్ళండి, ఒక కార్యక్రమం అండి అంటే శుభకార్యాన్ని శుభంగానే చెప్పాలని ఆలోచిస్తారు. అలాగే ఇక్కడ చూడండి, మరియా దయాప్రాప్తురాలా, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడద్దు, నేను చెప్పబోయే మాట ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు శుభము ఏంటో అని ఆలోచిస్తున్నావు, కానీ నేను చెప్పబోయే మాట నీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తుంది, నీ హృదయములో గుబులు పుట్టిస్తుంది, భయాందోళన కలిగిస్తుంది. ముందుగానే చెబుతున్నాను, భయపడకు. ఒక విషయాన్ని నేను చెబుతాను, ఆ విషయాన్ని ఏంటి ఇలాగా ఉంటుంది అని నువ్వు భయపడద్దు చెప్తున్నాడు. చూడండి, మరియా నువ్వు భయపడకుము, సాక్షాత్తు పరలోకమందున తండ్రి వలన నువ్వు కృప నొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. బాగా ఆలోచించండి, ఏం చెప్పాడు? అమ్మా నీకు ఒక శుభం ఏంటో తెలుసా? నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన భూలోక రాజ్యములన్నిటికంటే గొప్పవాడవుతాడు. ఆయన రాజ్యానికి అంతం లేదు. సర్వలోక పాపాలను రక్షించటానికి నీ గర్భం గుండా ఆయన రప్పించాలని దేవుడు ప్రణాళిక చేశాడు. పుట్టబోయేవాడు గొప్పవాడు అవుతాడంటే బాగుంది, కానీ కన్యక గర్భవతి అవ్వటం ఏంటి? పెళ్ళైన తరువాత ఒక మంచి వార్త ఏంటి చెప్తారు? గర్భవతిని అయ్యానండి అనగానే స్వీట్లు పంచుకుంటారు, అంతేనా? శుభవచనం అది. కానీ ఇక్కడ పెళ్ళి కాకుండానే గర్భవతి. ఏమండి, ఆ మాట ఎంత భయాందోళన కలిగిస్తుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు మరియకు ఎన్ని ఆలోచనలు వస్తాయో ఒక్కసారి మరియ స్థానంలో మనముండి ఆలోచించగలిగితే. ఎంత దేవుడు చెప్పినా కూడా అదేంటండి నాకు పెళ్ళి కాలేదు కదా, పైగా నేను ఒకరికి ప్రదానం చేయబడ్డాను, ఆయన ఏమనుకుంటాడు, లోకమేమనుకుంటుంది, నేను తలెత్తుకొని తిరగగలనా, నేను సమాజంలో ఎలా ఉండగలను, నా పరువు ఏమవుతుంది, ఒక ఆడదానిని నా జీవితం ఏమైపోతుంది, ఇవన్నీ కూడా ఆమె మెదులుతూనే ఉన్నాయండి. ఆమె ఆలోచనలో గూడు కట్టుకునే ఉన్నాయి. అనుకున్నట్టుగానే యోసేపు గారికి తెలిసింది, మరియా గర్భవతి అయిపోయింది అనగానే యోసేపు గారు ఏం చేశారు? ఈ గోళ నాకెందుకిక, రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాడట. చూసారా, ప్రారంభమైపోయింది. కన్న తండ్రి నిర్ణయానికి తల వంచింది కన్య మరియా. కష్టం ప్రారంభమైంది. చూడండి, భర్త అయిన యోసేపు నీతిమంతుడే, ఆమెను అవమానపరచనొల్లక, అర్థం ఏంటి? బజారులో పెట్టక, ఇదిగోనండి నాతో ఎంగేజ్మెంట్ చేయబడింది కానీ గర్భవతి అయిపోయింది, నలుగురు మధ్యకి ఈడ్చుకొని రావాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? యూదుల ఆచార ప్రకారంగా కన్యక గర్భవతి అయితే, వేరొకరి దగ్గరికి వెళ్ళి గర్భవతి అయితే, ఒకరికి ప్రదానం చేయబడిన తర్వాత ఏం చేయాలో తెలుసా? రాళ్లతో కొట్టి కిరాతకంగా చంపేయాలండి. ఎందుకంటే అది వ్యభిచారం. వ్యభిచారం వలన గర్భం చేయబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. అదే కదా యేసుక్రీస్తు వారి కాలంలో వ్యభిచారం చేయుచుండగా ఈమెను పట్టుకున్నాం గనుక ఏం చేయాలి? మేమైతే రాళ్లతో కొడతాం, మరి నువ్వేం చేస్తావని అడుగుతున్నారు. అంటే మొత్తానికి వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. కానీ నేనేమనుకున్నాడంటే, నీతిమంతుడు కదా, ఎందుకు ఆమెను అవమానపరచాలి? ఏం చేసిందో నాకైతే తెలియదు కదా, ఎలా గర్భవతి అవుతుందో నాకైతే తెలియదు, కానీ రహస్యంగా విడనాడు ఉద్దేశించాడట. ఈ సంఘటన మరియకు వినబడగానే ఎంత భయాందోళన ఉంటుందో ఆలోచించండి. అయ్యో, పరలోకమందున తండ్రి ఏమో దూత ద్వారా పంపించి నువ్వు గర్భవతి అవుతావని కోరుకున్నాడు, కానీ నేను దానికి ఒప్పుకున్నాను. సరే తండ్రి,
నేను గర్భవతి కావాలని నీ నిర్ణయం అయితే నేను అవ్వడానికి సిద్ధమని మరియ తలదించుకుందండి, వంచింది. నా జీవితం నాది కాదు, నా జీవితం మీరు అనుగ్రహించింది కనుక, ఈ దేహం మీ వలన అనుగ్రహింపబడింది కనుక, మీరు ఏమనుకున్నా మీరేం చేసినా కూడా నేను తలదించుతాను. మీరు చావాలి అని అంటే నేను చావటానికి సిద్ధం. నువ్వు ఇలా బ్రతకాలి అని అనుకుంటే అలా బ్రతకటానికి నేను సిద్ధం. ఇదిగో నువ్వు గర్భవతి కావాలి అన్నావు కనుక నేను తలదించుతున్నానని మరియా ఒప్పుకుందండి. అక్కడ మరియానికి శుభము అనగానే ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటున్న వేళలో ఆమె కన్న తండ్రి నిర్ణయానికి ఒప్పుకుంది. ఎందుకో తెలుసా? కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. దేవుని వలన నీవు కృప పొందితివి అంటే ఆమె ఎందుకు గర్భవతి అయింది? అయినా దేవుడు ఎవరు లేనట్టుగా ఒక కన్యకనే గర్భవతిగా ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? అది సమాజానికి బాగుండదు కదా, అది చూసేవారికి కూడా బాగుండదు కదా, అది వినేవారికి కూడా బాగుండదు కదా. ఎందుకు దేవుడు కన్యకను గర్భవతిగా చేసుకున్నాడు? ఎందుకు కన్యకను ఎంచుకున్నాడు దేవుడు అన్న విషయాన్ని మరలా బైబిల్ నుండి ఆలోచించగలిగితే లేఖనాన్ని చూద్దామండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము చూడగలిగితే 14వ వచనం చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెడుతుంది. అంటే మొత్తానికి కన్యక గర్భవతి అవుతుంది. ఎందుకు గర్భవతి అవుతుంది? కన్యక గర్భవతి అవ్వాల్సిన అవసరత ఏమొచ్చింది? అసలు దేవుడు ఏమనుకున్నాడు ఈమెను? దేవుని వలన నువ్వు కృప పొందితివి. అసలు ఎందుకు దేవుడు అనుకున్నాడు? పై వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 11వ వచనం నుండి చూద్దాం. నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. కన్యక గర్భవతి ఎందుకయిందో తెలుసా? ప్రపంచాన్ని చూసి దేవుడు విసిగిపోయాడండి. అప్పుడప్పుడు అంటాం, నిన్ను చూసి నీకు సేవలు చేసి నేను విసిగిపోయానురా అని మనం అంటాం కదండి. విసిగిపోయానండి, ఎన్ని సేవలు చేసినా కూడా చేయలేదని అంటుందండి. విసిగిపోయానండి అంటారు కదా. పరలోకమందున తండ్రి ఒక కన్యకను గర్భవతి చెయ్యటానికి దేవుడు కూడా ఏమనుకున్నాడో తెలుసా? ఎంతోమందిని నేను పుట్టించాను. ఆదామును పుట్టించాను, ఆదాము నుండి హవ్వను పుట్టించాను, వాళ్ళిద్దరి నుండి కూడా మరలా పిల్లలను పుట్టించాను. ఆ తర్వాత గొడ్రాళ్ళుగా ఉన్న వారికి కూడా పిల్లలు పుట్టించాను. ఎంతమందిని నేను పుట్టించినా వారి వలన నేనేమైపోయాను? విసిగిపోయాను. ఒకసారి పరలోకమందున తండ్రి ఉద్దేశాన్ని ఆలోచించండి. కన్యక గర్భవతి అవ్వడానికి ముందు పరలోకమందున తండ్రి నిర్ణయం ఎలాంటిదో. అమ్మా, నేను ఈ లోకం వలన విసిగిపోయాను తల్లి. ఎవరి ద్వారా నా కలలను నెరవేర్చాలనుకున్నానో వారే కన్న తండ్రిగా నా మీద తిరుగుబాటు చేస్తున్న వారిగా మారిపోయారమ్మా. గనుక నీ గర్భం కావాలి తండ్రి, నీ గర్భం కావాలి. నువ్వు దేవుని వలన కృప నొందితివి, దేవుడు నిన్ను కోరుకున్నాడు అని విసిగిపోయాడండి. ఇప్పుడు ఆలోచించండి, ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటున్న ఈ క్రైస్తవ్యానికి దేవుడు విసిగిపోయాడు, అందుకే కన్యక గర్భవతి అయిందన్న సంగతి ఆలోచన చేస్తున్నారా? ఎంత విసిగిపోయాడండి ఆయన. చూడండి, అక్కడ అంటున్నాడు, మానవులను విసిగించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. కన్యక గర్భవతి అవుతుంది. ఎందుకు కన్యక గర్భవతి అవుతుంది? పరలోకమందున తండ్రి విసిగిపోయాడు మానవులు చూసి. ఎంత విసిగిపోయాడో తెలుసా? కొన్ని మాటలు బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే ఎంతగా ఆయన విసిగిపోయాడో. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఏమండి,
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నువ్వు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. ఏమైపోయాడు దేవుడు? మనిషి పాపం వలన దేవుడు విసిగిపోయాడట. ఏమండి అని చెబుతున్నాడు చూడండి. ఇంకా 22 కూడా ఒకసారి చదువుతాను చూడండి. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితేవి కదా. చూసారా, దేవుడు 2 విధాలుగా చెబుతున్నాడు. అంటే నేను అనగానే విసుక్కున్నావు, పైగా నన్ను కూడా నువ్వేం చేశావు? విసిగించేశావు. నీ పాపముల వలన నేను విసిగిపోయాను. అంటే ఆయన ప్రారంభంలో చెప్పాడు చూడండి, నరులను చేసినందుకు ఆయన హృదయములో సంతాపముందెను, హృదయములో నొచ్చుకున్నాను. ఏమండి, బాధపడ్డాడు ఆయన. ఎందుకు నరులను చేశానా? ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయన అనుకున్న ఉద్దేశాలు, ఆయన అనుకున్న ఆలోచనలు నెరవేరలేదు కనుక. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. ఇదిగో నేనేం చేస్తున్నాను తెలుసా? నీ పాపముల వలన విసిగిపోయాను, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టేశావు. అయినా నీవు నన్ను విసిగించినా నేను నిన్నెప్పుడు కాదనుకోను. నీవు నన్ను కాదనుకున్నంత మాత్రాన నేను నిన్ను కాదనుకోను. ఈరోజు చూడండి, మనం దేవుణ్ణి వద్దనుకున్నా దేవుడు మనల్ని మాత్రం వద్దనుకోడు. ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎన్ని చోట్లకు వెళ్ళిపోయినా నీవు పరలోకమందున్న తండ్రికి కావాలి. అదే తప్పిపోయిన కుమారుడు. ఆ సంఘటన మనకు తెలుసు కదండి. నీవు నాకొద్దు, నీ ఆస్తి నాకొద్దు, నాది నాకు ఇచ్చేయని తండ్రితో గొడవపడి వెళ్ళిపోయినా కూడా మరలా తండ్రి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆ కొడుకే కావాలి, ఆ కొడుకే కావాలి. ఇదిగో నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా ఆ తండ్రికి నువ్వు కావాలి. నువ్వు పాపం చేశావు అని విసిగిపోయాడు. అయితే ఒకనాడు జలప్రళయంలో చంపేసినట్టుగా చంపాలని ఆలోచించట్లేదు ఆయన. ఒకనాడు సొదొమ గొమొర్రాలో నేరం చేసిన వాళ్ళని చూసి అగ్నిగంధకాలు కురిపించినట్టుగా కురిపించాలనుకోవట్లేదు ఆయన. ఏమనుకున్నాడో తెలుసా? కిందకు చూడండి, చెప్తున్నాడు, విసిగిపోయాను, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకున్నాను నా చిత్తానుసారంగా, నా ఉద్దేశపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. నా ఉద్దేశం ఏంటో తెలుసా? కన్యక గర్భవతి అవుతుంది. అది నా ఉద్దేశం. అంటే కన్యక గర్భవతి అవ్వటానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే కన్న తండ్రి విసిగిపోయాడు. ఆ కన్యక కోసం ఎన్ని తరాలు ఎదురు చూశాడో తెలుసా? మత్తయి సువార్తలో చెబుతాడు చూడండి, ఒకసారి మనం చూద్దాం. ఆ పరలోకమందున్న తండ్రి ఎంతగా విసిగిపోయాడో. ఏమండి, మత్తయి సువార్తలో ఒక మాట చెబుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, ఏమండి, మత్తయి సువార్త 1వ అధ్యాయములో చదువుదాం 17వ వచనం నుండి. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోను కొనుపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. మొత్తానికి ఎన్ని తరాలు? 42 తరాలు. కన్యక మరియ కోసం దేవుడు ఎన్ని తరాలు నిరీక్షించాడో తెలుసా? 42 తరాలు నిరీక్షించాడు. ఒక తరం, ఈ తరంలో నా కొడుకును పుట్టించాలా, అయినా అలాంటి వారు ఎవరు కనబడట్లేదు. 42 తరాలు, ఒక్కొక్క తరాన్ని ఆయన ఎంతగానో విసిగిపోయాడండి. విసిగిపోయి ఆఖరికి అనుకున్నాడు, నేనే నిర్ణయం తీసుకోవాలి, నా చిత్తానుసారంగా నిర్ణయం తీసుకోవాలి. 42 తరాలండి. మనం బస్సు ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, విసిగిపోయి మరలా ఇంటికి వెళ్ళిపోతాం, అవునా?
మనం విసిగిపోతాం. ఏదైనా మనం అనుకున్నది జరగకపోతే విసుగొచ్చేస్తుందే. కానీ దేవుడు 42 తరాలు ఎదురు చూశాడు ఆ కన్యక కోసం. అమ్మా, దేవుడు 42 తరాలుగా ఎదురు చూసి నీ గర్భం కావాలని కోరుకున్నాడు తల్లి. అయితే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానండి. పరలోకమందున తండ్రి విసిగిపోయాడు, నేను గర్భవతి కావాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు గనుక 42 తరాలు నా కోసం ఆయన నిరీక్షించాడు గనుక ఇలాంటి అవకాశాన్ని నేను పోగొట్టుకోను. ఆయన నన్ను ఎప్పటి నుండో కావాలని కోరుకుంటున్నాడు. నన్ను పుట్టించటానికి ఎంతో మందిని కాపాడుకుంటూ వచ్చాడు. అదే లూకా రాసిన సువార్తలో మరియా వంశావళి గురించి వ్రాయబడి ఉంటుంది. ఎంతమందినండి అది చెప్పాడు. మరియా కాపాడటం కోసం, మరియాను కావాలని కోరుకోవటం కోసం, మరియా ఈ లోకానికి రావటం కోసం ఎంతమందిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడో తెలుసా? ఎంతోమంది అనీతిమంతులు వచ్చారండి, ఎంతోమంది దుర్మార్గులు వచ్చారండి. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? మరియా కావాలి, ఒక కన్యక గర్భవతి కావాలి. నేను విసిగిపోయాను లోకాన్ని చూసి. ఎంతమందిని చూసినా ఎవరు ఆయనకు ఎంపిక చేయబడకపోతే కన్యక కనబడింది కనుక అంటున్నాడు, మరియా నీకు ఒక శుభం తల్లి. ఏంటో తెలుసా? కన్న తండ్రి విసిగిపోయి నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నువ్వు కావాలని కోరుకున్నాడు. నువ్వు ఆయన ఎంపికలో ఎన్నిక చేయబడ్డావు గనుక నీకు ఒక శుభవార్త చెబుతున్నాడు. ఏంటంటే నువ్వు గర్భవతివై కుమారుణ్ణి కందువో. ఏమండి, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడు అవుతాడు. ప్రపంచ సర్వలోక పాపాలన్నిటిని కూడా ఆయన తుడిచిపెడతాడు. ఓకే, ఆయన గొప్పవాడైతే అవుతాడు. కానీ ఇప్పుడు ఈమె జీవితానికి వచ్చిన కష్టాలెన్నో మీరు ఆలోచించండి. మరియా ఏమనుకుంటుందో తెలుసా? మరియా తన జీవితంలో ఏమని ఆలోచించుకుంటుందో తెలుసా? పరలోకమందున తండ్రి విసిగిపోయాడు, 42 తరాలు నా కోసం నిరీక్షణ చేశాడు కనుక నేను ఎన్ని కష్టాలైనా ఆయన కోసం భరించేస్తాను. మానవాళ్ళని చూసి ఆయన విసిగిపోయాడు, బాధపడ్డాడు కనుక నేను ఆయన కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తానని ఏమంటుందో చూడ. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగును? దూతతో అనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూసారా ఏమండి? నీళ్ళు గర్భం నుండి ఒక పరిశుద్ధుడు, పాపులను రక్షించేటువంటి ఒక మహానీయుడు నీ గర్భం గుండా వస్తాడని దేవుడు చెబుతున్నాడు. చూడండి దేవుని పిల్లరా, ఆలోచించండి. కన్న తండ్రికి తలదించింది ఆమె. ఆయన కష్టాన్ని చూసింది. తండ్రి, ఈ లోకం కొరకు నువ్వెన్నో కష్టాలు పడ్డావు, బాధలు పడ్డావు కనుక, ఆ వేదనలో మునిగిపోయి విసిగి చెందిపోయావు కనుక నేను ఒప్పుకుంటానని సిద్ధపడింది. ఒప్పుకోగానే ఆమె జీవితానికి వచ్చిన కష్టాలన్నీ మొట్టమొదటిగా యోసేపు ద్వారా. అయినా యోసేపును తీసుకుని వచ్చాడు. యోసేపును తీసుకుని వచ్చిన తర్వాత జరిగిన ప్రస్తావన ఏంటో తెలుసండి? చూద్దాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఆ రోజుల్లో జనాభా లెక్క వ్రాతపూర్వకంగా జరుగుతుందండి. ఎవరి కాలములో జరుగుతుందో చరిత్ర ఆధారాలు చెబుతున్నాడు. యేసుక్రీస్తు పుట్టుక కల్పితం కాదు, వాస్తవం. ఆ వాస్తవ గాథను తెలపటానికి రాజుల పేర్లతో సహా దేవుడు చరిత్రలో లిఖింపజేశాడు. కావాలనుకుంటే మీరు రాజులను చూసుకోండి, చరిత్రను తిరిగేసి తరచి తరచి చూడండి, మీరు కనబడతాడు. ఎవరు? కైసరు ఔగుస్తు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ప్రజాసంఖ్య వ్రాయాలి అని ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆ ప్రజాసంఖ్య వ్రాయించుకోవటానికి ఎవరు వెళ్ళారు? అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి
గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ప్రజాసంఖ్య వ్రాయించుకోవడానికి వెళ్ళారు. అప్పటికి గర్భవతి. అవమానంగా ఆమె విడనాడుద్దేశించాలి, రహస్యంగా విడనాడుద్దేశించాలి, అవమానపరచాలి అని అనుకున్న ఆయన మరలా దేవుని చేత బోధింపబడి మరియ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తరువాత ప్రజాసంఖ్య వ్రాయించుకోవటానికి గర్భవతిని తీసుకొని వెళ్ళాడండి. గర్భవతిని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ప్రజాసంఖ్య జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో ఇక కింద మాటల్లో మనం చూడగలిగితే, వారక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ ప్రజాసంఖ్య వ్రాయించుకోవటానికి వారందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, వారి వారి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆమె తొలుచులు కుమారుని కని. ఏమండి, వారక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందట? ప్రసవ వేదన. గర్భవతి అవుతాడని దేవుడు చెప్పాడు, గర్భవతి అయ్యింది. అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు భరించింది. ఆ తరువాత గర్భము నుండి శిశువు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తరువాత ఏమండి, అక్కడ జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారు. చూడండి ఏమండి, ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏమండి, గర్భవతి అయితే అయ్యింది కానీ బిడ్డను కనటానికి సరైన స్థలాలు కూడా లేవండి. యోసేపు ఒక్కడే ఉన్నాడు. మంత్రసానులు ఎవరైనా ఉన్నారా తోడుగా? లేదా పెద్దవాళ్ళు ఎవరైనా వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారా? డాక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. ఒక కన్యక మరియ కడుపేసుకొని ఉంటే ఆమెను పట్టుకెళ్ళిపోతున్నాడండి. ఎక్కడా 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 అని వెతుకుతుంటే ఆఖరికి వారు కనబడిన స్థలం ఏంటో తెలుసా? ఒక పశువుల తొట్టండి. పశువులంతా కూడా గడ్డి తిని అక్కడ మూత్రమల విసర్జన చేస్తున్న ఆ స్థలములో కొంత పశువులకు మిగిలింది కాక అక్కడ కొంత గడ్డి తిని అక్కడ వదిలేసిన ఆ స్థలములో ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒక గర్భవతిని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రసవం జరిగింది. జరగగానే ఆ బిడ్డను తీసుకొని మరలా యథావిధిగా ఎక్కడ పడుకోబెట్టాడట? పశువుల తొట్టెలో పడుకోబెట్టాడు. చూడండి, పశువులన్నీ చూస్తున్నాయండి. అరుపులేంటి, ఆ కేకలేంటి. ఒక్కసారి ప్రసవ వేదన పడే ఆ స్త్రీ ఆ బాధను ఒక్కసారి తలంచుకుంటే నిజంగా చాలా వేదన ఉంటుంది కదండి. ఏమండి, ఆమెకు ఎవ్వరు కూడా చోటు ఇవ్వలేదు, ఎవ్వరు కూడా ఆమెను చేర్చుకోలేదు. చూడండి, మాటలో కింద వ్రాయబడింది, చదువుదాం. వారక్కడ తొలుచులు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. స్థలం లేదు. ఎక్కడ? సత్రాలలో స్థలం లేదు. మీ ఇంట్లోకి వస్తామండి, మాకు ఫుల్ అయిపోయింది. ఇదిగోనండి, అక్కడైనా ఉంటాం. ఎక్కడ చూసిన స్థలం లేకపోతే ఆఖరికి మోగ జంతువులు గడ్డి తినే ఆ స్థలములో కొంత స్థలం దొరికిందటండి. అక్కడికి వెళ్ళి కనగా ఆ కన్న బిడ్డను తొట్టెలో పరుండబెట్టింది. చూసారా, కన్న తండ్రికి తలదించినది మొదలుకొని కన్య మరియ ఎన్ని కష్టాలు పడుతూ వచ్చిందో. సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా కన్న తండ్రి దృష్టికి నేను ఎలా ఉండాలి? ఆయన విసిగిపోయాడు. 42 తరాలు నిరీక్షించాడు గనక ఆ కన్న తండ్రిని జ్ఞాపకం తీసుకుంటుందండి. ఆ తండ్రి పడిన బాధలో నేనెంత, అవునా కదా? ఆ కన్న తండ్రి మానవాళిని చూసి ఎంతగానో బాధపడ్డాడు. కానీ దానితో పోల్చుకుంటే నా బాధ ఎక్కువేం కాదు. దేవుని పిల్లారా, సమాజం మధ్య కళ్ళెత్తుకొని ఏమండి అందరి కళ్ళ ముందు కనబడుతూ తిరుగుతున్నా, అందరూ కూడా హేళన చేస్తున్నా కూడా ఒక కన్యక గర్భవతి అయిందంటే ఎన్నో విధాలుగా మాట్లాడేవారు ఉన్నారండి. అప్పటికే ఒక నానుడు ఉంది, రోమా సైనికుల వలన గర్భవతి అయిపోయింది అని ఎన్నో మాటలు మాట్లాడుతున్నా అన్నిటిని భరించి బిడ్డకు జన్మనిచ్చిందండి. జన్మనిచ్చిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. కాస్తంత ధైర్యం వచ్చిందండి. బిడ్డను చూడటానికి తూర్పు దేశపు జ్ఞానులే కదిలారు. ఎక్కడో వారు, ఎక్కడ మేము పశువుల తొట్టెలో పరుండుకున్న ఈ కుమారుని చూడటానికి వారు
తూర్పు దేశము నుండి ఎంత దూరం కదిలి వచ్చారు. ఆ తరువాత గొల్లలు వచ్చారు. అంటే ఈ కుమారుడు గొప్పవాడవుతాడని ఆనవాలైతే కనబడింది, కానీ మరోవైపు మానని గాయం వాళ్ళ గుండెల్లో ఉందండి. మరోవైపు భయంకరమైన వేదన వాళ్ళకుంది. కుమారుడు పుట్టాడు. పుట్టిన తరువాత మరొక షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? చూద్దాం. లూకా రాసిన సువార్తలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి ఒకసారి. అంతటా హేరోదు, జ్ఞానులు వచ్చారు. ఈమెకేమో కొంత ధైర్యం కలిగింది. అంటే నా గర్భాన పుట్టిన కుమారుడు సర్వలోక రక్షకుడు, కన్న తండ్రి, నేను జన్మనిచ్చిన ఆ కుమారుణ్ణి ఈ సత్రంలో పడుకోబెట్టినా ఆ కుమారుని చూడ్డానికి వచ్చి బంగారము, సాంబ్రాణి, బోలము తీసుకొని వచ్చారంటే అంత గొప్పవాడు నా కుమారుడని ఆనందపడిపోతున్న సందర్భాలలో మరొక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? హేరోదు ఆ జ్ఞానులు తన దగ్గరకు వచ్చిన కాలాన్ని రహస్యంగా తెలుసుకొని ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు కూడా వర్తమానంతండి. అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారు? యేసును చూడ్డానికా, పూజించడానికా? అంటే పుట్టగానే ఆయన పూజార్హుడండి. సరే, ఆయన పుట్టుకతోని ఎవరు తెలుసా? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? రాజు ఎప్పుడవుతాడండి? రాజు ఎప్పుడవుతాడు తెలుసా? పెద్దోడైపోవాలి, ప్రజలందరూ ఎన్నుకోవాలి, అప్పుడు కానీ రాజు అవ్వాలి అంటే ఎంత కష్టం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఎవరు? పుట్టుకతోనే రాజు. అందుకే హేరోదు గుండెల్లో కలవరం ఏర్పడింది. ఏంటి, రాజునవ్వటానికి ఇంతకాలం నాకు పడితే, అవునా, పుట్టుకతో రాజు అంటున్నారేంటి విచిత్రంగా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నక్షత్రం చూసి మేము వచ్చాం. ఏంటి, నక్షత్రం దారి చూపించిందా? చూసారా? ఆయన పశువుల తొట్టెలో పడుకోబెట్టినా ఆయన కోసం ఏం కదిలింది? పరలోక సైన్యం కదిలింది. అందులో భాగంగా ప్రకృతిలో ఉన్న ఒక నక్షత్రం కూడా కదిలి దారి చూపించిందంటే మీరు ఆలోచించండి. భూమి మీద ఆయనకు స్థలం లేకపోవచ్చు, కానీ ప్రకృతి అంతా కూడా ఏమండి కదిలినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, నక్షత్రం దారి చూపించింది, జ్ఞానులు వచ్చారు. వచ్చిన తర్వాత హేరోదు గుండెల్లో కలవరం ఏర్పడి నేను కూడా ఆయన్ను పూజిస్తానండి, నేను కూడా ఆయన పూజిస్తాను, వర్తమానం తీసుకొని రండి, వర్తమానం తీసుకున్నాడు. ఎందుకు అన్నాడు ఈ మాటను ఆలోచిస్తే చూడండి, కింద మాటల్లో ఏమని మాట్లాడుతున్నాడు? 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును చంపవలెనని ఆయన వెదకబోచున్నాడు. స్టార్ట్ అయిపోయింది. ఏంటి, అప్పటి వరకు గర్భవతిగా కొన్ని కష్టాలు పడింది. గర్భం ధరించిన ఆమె బిడ్డను కన్న తరువాత పశువుల తొట్టెలో పరుండబెట్టితే ఆ పరుండబెట్టిన ఆయన్ని చూడడానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు కదిలితే కొంత ఊరట కలిగింది. ఆ కలిగిన దానికి కూడా మరలా కన్నీరు రప్పించటానికి హేరోదు కారణమయ్యాడు. ఏమని? పుట్టిన ఆ బిడ్డను చంపవలనని వెతుకుచున్నాడు. ఏంటి, ఆఖరికి ఎవరి కోసమైతే దేవుడు కలలు కన్నాడో, 42 తరాలు నిరీక్షించి ప్రపంచం వల్ల విసిగిపోయి కన్యకను కోరుకున్నాడో, ఆ కన్యక నుండి వచ్చిన క్రీస్తునే చంపాలని ప్లాన్ చేశాడట. చూడండి హేరోదు. అప్పుడు ఆ దూత ఏమంటుందో తెలుసా? చూడండి ఏమంటుంది? నీవు లేచి ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఆలోచించండి, వాళ్ళ పొజిషన్ ఏంటి మీరు చెప్పండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా సందర్భానుసారంగా మనం ఆలోచిస్తే ఏమంటున్నాడు? ఆ శిశువును తల్లిని తోడుకొని నువ్వు ఐగుప్తునకు వెళ్ళిపో. ఏమండి, ఆమె ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పాలిచ్చే తల్లి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆమె మన భాషలో పురిటాలు, అవునా?
ఏమండి, ఆమె ఎక్కడ నడవగలదు, ఎక్కడ నిలవగలదు, ఆమెకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో మీరు ఆలోచించండి. అవునా కదా? మనం వేడి నీళ్ళు పెడతాం, అవసరమైన ఆహార పదార్థాలు పెడతాం. ఏమండి, బిడ్డను కన్న తరువాత సరిగా పడుకోబెట్టడానికి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఈ దేశాన్ని విడిచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి. ఏమండి, అప్పుడే కన్నా ఆ బిడ్డ, అప్పుడే ఆమె గర్భము నుండి వచ్చిన ఆమె కుమారుని చూసి ఆనందపడిపోయింది. ఆనందపడగానే మరొక సమస్య చుట్టుకుంది. చూడండి, చంపుతాడట, వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయారు తెలుసా? రాత్రికి రాత్రే. ఆ మాట చదవండి ఒక్కసారి. ఆ మాట 12వ వచనంలో, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయాను. ఎప్పుడు? రాత్రికి రాత్రే. దేవుని పిల్లలారా, ఒక దేశం నుండి మరో దేశానికి ఎన్ని కష్టాలో మీరు ఆలోచించండి. క్రీస్తును కన్నందుకు ఆమె పడిన కష్టాన్ని మనం ఆలోచిస్తుంటే, ఏమండి, ప్రజల మధ్య కన్న తండ్రికి తలదించినందుకు, కన్న తండ్రి బాధకు ప్రపంచమంతా కారణమైంది, నేనైనా సంతోషపరచాలి అని తలదించినందుకు, కన్న తండ్రికి నిర్ణయానికి తలదించినందుకు ఎన్ని కష్టాలో చూడండి. నేను ఒప్పుకుంటాను, నా తండ్రి నిర్ణయానికి నేను ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను. ఏమండి, పాలిచ్చే తల్లి అయినా, ఒక పురిటాలుగా ఉంటున్న ఆమె రాత్రికి రాత్రి దేశాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎన్ని కష్టాలు భరించిందో మీరు ఆలోచించండి. సంబరాలు జరుపుకోవటానికి అలవాటు పడిన ఈ క్రైస్తవ ప్రపంచం ఒక్కసారి కన్యక ఆమె ఏ విధంగా కష్టాలు పడిందో, ఆమె జీవితం ఎంతగా నలిగిపోయిందో కన్న తండ్రి నిర్ణయానికి తల వంచినందుకు. పరలోకమందున్న తండ్రిని చూసింది, నాయనా, నా బాధతో నీ బాధను పోల్చుకుంటే మీరు పడిన బాధతో నా బాధ పెద్దదేం కాదయ్యా, గనుక నేను భరిస్తాను, నేను సహిస్తాను, నేను అనుభవిస్తాను. రాత్రికి రాత్రి దేశాన్ని విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆ తరువాత సువార్త 30వ ఏట ప్రారంభించాడు. చూడ్డానికి వెళ్ళింది. చూడ్డానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇక 12వ ఏటలో అన్న మాట ఏంటి? తప్పిపోయాడు, ఆయన వదిలేసి వచ్చా అని మరలా 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయి మరలా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఏంట్రా నాన్న, మీ నాన్న నేను ఎంత వెతుకుతున్నామో తెలుసా అంటే, ఈయన అన్న మాట ఏంటి? నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు తెలియదా? మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? ఇప్పుడు యోసేపుకి ఎంత బాధ ఉంటుంది, మరియకి ఎంత బాధ ఉంటుంది. ఏంటి ఎంతగా మేము కలవరపడుతుంటే తండ్రి పని అంటున్నావేంటి? తండ్రిగా నేనుండగా మరొక తండ్రి అంటున్నావేంటి? దేవుని పిల్లారా, మొత్తం ఆయన పరిలో ఆయన నిమగ్నమై ఉండి ఒకసారి కన్య మరియకు పడుతున్న కష్టాలు మీరు ఆలోచించండి. అందుకే మరియా, నీ హృదయములో కత్తి దూసుకొని పోతుంది. ముందుగానే చెప్పాడు సిమియోను, అమ్మా, నీకు భయంకరమైన వేదనలు ప్రారంభమవుతాయి, నీకు కష్టాలు ప్రారంభమైంది అనుకున్నట్టుగానే, అన్నట్టుగానే ఆమె జీవితంలో కత్తి దూసుకుపోయిన కన్న తండ్రి నిర్ణయానికి తలదించింది. ఏమండి, ఎంతగా కష్టపడిందో తెలుసా? కన్న కుమారుని చంపుతుంటే కల్లారా చూడాలండి, ఇది ఇంకా కష్టం. గర్భం ధరించి బిడ్డకు జన్మనివ్వటం ఇదంతా ఒకెత్తైతే, ఇక చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చే తల్లి ఆయన చంపుతుండగా కల్లారా చూడాలి. ఏమండి, పిల్లలకు చూడండి, కొడుకుకి ఇంజెక్షన్ వేస్తుంటే తల్లి చూడలేదండి, అవును కదా? వాడికి గాయం తగిలిందనుకోండి, తల్లి భరించలేదు. ఏంటి, వాడి గాయం అయిపోతుంది, వాడికి రక్తం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఉన్నారండి, అవును కదా? కానీ ఒక్కసారి మరి కొరకు ఆలోచించండి. నడి రోడ్డు మీద యేసుక్రీస్తును ఏమండి ఊరేగించి కొరడాలతో కొడుతూ అవమానిస్తూ ఆయన ఒళ్ళంతా కూడా చేను దున్నినట్టుగా దున్నుతూ తీసుకొని వెళ్ళిపోతుంటే, ఏమండి, గర్భం ధరించిన మరియ ఎలా తట్టుకోగలిగింది ఆలోచించండి. చూస్తూ ఉందండి, కన్నీరు కారుస్తుందండి. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఎవరితో చెప్పుకోవాలి తన ఆవేదన? అయ్యా, నా కొడుకును విడిపించండి, నా కుమారుని కరుణించండి. దేవుని పిల్లారా, మన పిల్లలకు చిన్న గాయమైతేనే తట్టుకోలేమే.
అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి నరాలు దొరకవండి. వాళ్ళకి ఇంజెక్షన్ వేయటానికి, వాళ్ళకి సెలైన్ గుచ్చటానికి నరం దొరకకపోతే కాళ్ళకు గుచ్చేస్తారు, చేతులు గుచ్చేస్తారు. చూసినప్పుడు బాధ అనిపించేస్తుంటుందండి. వారు ఏడుస్తున్న ఆ ఏడుపుకి చిన్న పిల్లవాడు ఇంత గుచ్చుతున్నారని కన్న మనమే ఇంత బాధ కలిగి ఉంటే నిజంగా యేసుక్రీస్తు వారి కొరకు ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని కష్టాలు పడినా కూడా చివరికి వచ్చి ఆ కష్టాన్ని చూస్తుంటే కుమారుడిని మేకులతో కొట్టటం ఏంటి, ఉమ్మ వెయ్యటం ఏంటి, కొరడాలతో కొట్టటం ఏంటి, ఎవరి కాళ్ళు పట్టుకోవాలి చెప్పండి? నా కొడుకుని రక్షించండి, నా కొడుకుని కాపాడండి. పిలాతు దగ్గరికి వెళ్ళాలా, రాజుల దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక కళ్ళతో చూస్తూ ఉక్కిరి బిక్కిరై ఏడుస్తూ ఉన్న ఆమెను యేసుక్రీస్తు వారు కొన ప్రాణంతో చూస్తూ ఉన్నారండి. అమ్మా, ఇన్ని కష్టాలు అనుభవించిన నీవు నా మరణాన్ని కూడా కల్లారా చూస్తున్నావా? ఇప్పుడు ఆలోచించండి, కొడుకు కంటే ముందుగా తల్లి చచ్చిపోతుంది, కానీ విచిత్రంగా యేసుక్రీస్తు వారి జీవితంలో ఏం జరిగింది? ముందు కొడుకు చావాలి. ఆ కొడుకు చావు తల్లి చూడాలి. ఎలా? ఆయన కొడుతుంటే చూడాలి, ఆయన హింసిస్తుంటే చూడాలి, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టడం చూడాలి, బల్లెపు పోటుతో పొడవడం చూడాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఇదంతా అనుభవించి కన్న కొడుకును కర్కశంగా చంపుతుంటే ఆమె గుండె ఏమైపోతుంది? ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితో ఇదంతా కూడా తెలియచేయాలో బాధ భరించక ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఏడుస్తుందండి. ఏడుస్తున్న మరియను చూసి, అమ్మా, లోకమంతా నిన్ను ధన్యురాలని చెప్పుకుంటుంది తల్లి. ఎందుకంటే పరలోకమందున తండ్రి సంకల్పానికి తలదించి నా కొరకు ఇన్ని కష్టాలు పడ్డావు, ఆఖరికి నీ గర్భాన పుట్టిన నన్ను చంపటం కూడా కల్లారా నువ్వు చూసావు కనుక లోకమైతే నిన్ను ధన్యురాలని అంటుంది. కానీ ఇదిగో తల్లిగా నీ బాధ్యతను మరొక శిష్యుడికి అప్పగిస్తున్నాను అంటే యేసుక్రీస్తు వారి మరణాన్ని కల్లారా చూసిందండి. ఎన్ని కష్టాలు పడిందో మీరు ఆలోచించండి. ఈరోజు లోకమంతా కూడా ఈరోజు ఆనందాలతో, సంబరాలతో, ఒంటికి కొత్త బట్టలు వేసుకోవడానికి సుఖపడుతూ అలవాటు పడింది. కానీ ఆ రోజు కొత్త బట్ట అనే పదం కాదు కదా, ఒంటి నిండా రక్తం అయిపోతున్న కన్న తల్లి చూస్తూ ఉందండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. కన్యక మరియా కన్న తండ్రికి తలదించినందుకు ఎన్ని కష్టాలు పడుతూ కన్న తండ్రికి తలదించి ఒప్పుకుందో మీరు ఆలోచించండి. క్రీస్తును కన్నందుకే ఇన్ని కష్టాలు ఆమె పడితే ఈరోజు ఆలోచించండి, క్రీస్తును మనం కనలేదు, అంతకంటే గొప్పగా క్రీస్తును మనం ధరించుకున్నాం. మరియా 9 నెలలు మాత్రమే మోసింది, అవునా? 9 మాసాలు మాత్రమే మరియా మోసింది. కానీ ఈరోజు బాప్తిస్మం ద్వారా మనం అందరం కూడా క్రీస్తుని ఏం చేశాం? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాం. ఎంతకాలం? 9 నెలల కాదు, 9 నెలల కంటే ఎక్కువగా జీవితకాలం. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకొని ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది? ఒక్కసారి ఆలోచించండి. కన్నందుకే అన్ని కష్టాలు అనుభవిస్తే ధరించుకున్న మనం కన్న తండ్రికి ఇప్పటికి కూడా తలదించలేకపోతున్నాము అంటే, తండ్రి నీ చిత్తం అలాగైతే నేను చావటానికైనా సిద్ధమయ్యా. తండ్రి నువ్వు ఇలా శాసనం చేస్తే అలా జీవించటానికైనా నా బ్రతుకులో నేను ఒప్పుకుంటానయ్యా అని ఎంతమంది ఈరోజు కన్న తండ్రికి ఈ జీవితాన్ని అప్పగిస్తున్నారు ఆలోచించండి. మరి అనుకుంది, ఈ జీవితం నాదైతే కాదు, మా అమ్మని అడిగి చెబుతానండి, మా నాన్నని అడిగి చెబుతానండి, అది లేదు మరియ జీవితంలో. నువ్వు గర్భవతి అవుతావు, అయితే మా నాన్న వెళ్ళి అడిగేసి వస్తారండి, మా అమ్మని వెళ్ళి అడిగేసి వస్తారండి. లేదు, అమ్మని అడిగే అవకాశం లేదు, నాన్నని అడిగే అవకాశం లేదు. అది కన్న తండ్రి నిర్ణయం గనుక తలదించిందండి. తలదించింది గనుక ఎన్నో కష్టాలు, బాధలు కల్లారా చూసింది. క్రీస్తును కన్నందుకే ఇన్ని కష్టాలు భరించినప్పుడు ఆ క్రీస్తును ఈరోజు ఇప్పటికీ నువ్వు ధరించుకున్నావు. పౌలు గారు అంటారు, జీవించువాడును నేను కాను, నా యందున్నా క్రీస్తే కనబడుతున్నాడు. నేను ఎప్పుడు చచ్చిపోయాను, నేను కాదు బ్రతుకున్నది, నాలో ఉన్న క్రీస్తు. అంటే మనలో బ్రతుకున్నది, మనలో కనబడాల్సింది ఎవరో తెలుసా? క్రీస్తు. ఒక తల్లి అండి తన కుమారుడికి ప్రతి సంవత్సరము కూడా జన్మదినం రోజున ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేస్తూనే ఉంటుందటండి. అయితే సరాసరి ఆ కుమారుడికి 15 ఏళ్ల వయసు.
15వ సంవత్సరంలో బర్త్డే జరుపుకోవాలి. అమ్మని అడిగాడు, అమ్మా ఎవ్వరు నాకు గిఫ్ట్ ఇవ్వకపోయినా 14 ఏళ్ళగా ఎన్నో గిఫ్ట్లు నాకు ఇచ్చావు కదా తల్లి, అయితే 15వ సంవత్సరంలో నీకు అడుగు పెడుతున్నాను కదా, నాకేం గిఫ్ట్ ఇస్తావమ్మా అని అడిగాడండి. అప్పుడు తల్లి ఆలోచనలో పడింది. ఏంటి, ఎప్పుడు అడగలేని నా కొడుకు ఈ సంవత్సరం అడుగుతున్నాడేంటి? అయితే వాడు అడుగుతున్నాడు కనుక వాడు ఊహించినదే నేను ఇవ్వాలి, వాడు అనుకున్న దానికంటే గొప్పదే నేను ఇవ్వాలి. ఇంతకాలం వాడు అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాడు. మరి చాక్లెట్లు పంచుతావరా, కేక్ కట్ చేస్తావరా, అమ్మ అది ఎప్పుడు చేసావు కదమ్మా అని అంటాడేమో గనుక అమ్మ ఆలోచనలో పడింది. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం. ఏమండి, జన్మదినం దగ్గర పడుతున్న వేళలో కుమారుడికి అనారోగ్య పరిస్థితి వచ్చింది. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. బిడ్డ పరిస్థితి చాలా సీరియస్గా ఉందండి. పిల్లవాడి పరిస్థితి ఏమి బాగోలేదండి. ఏమైంది? వాడి గుండెకు కన్నం పడింది. ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది, శ్వాస ఇబ్బందికరంగా మారుతుంది గనుక ఆయనకు వెంటనే గుండె మార్పిడి చేయాలి. మరి ఏం చేయాలి? అయితే ఎవరైనా దాతలున్నారేమో, ఎవరైనా నీ బంధువులలో ముసలి వాళ్ళు కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ ఎలాగో చచ్చిపోతారు కనుక వారేమైనా దానం చేస్తారేమో అడిగి రమ్మని పంపించారు. వెళ్ళేదండి, అందరి దగ్గరకు వెళ్ళిందండి. ఎవరైనా ఒక్కరు సహాయం చేయండి. బంధువుల దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరకు వెళ్ళి ప్రయాసపడి ఒకవైపు కుమారుని చంపుకోవడం తనకిష్టం లేదు. 15వ జన్మదినంలో రోజున గొప్పగా జరపాలి అని తల్లి ఆలోచన చేస్తుంది. కానీ అంతలోపే ఈ పరిస్థితి. అందరినీ అడిగినా కూడా ఎవ్వరు కూడా ఒప్పుకోవట్లేదండి. ఇంకా కొద్ది రోజులుగా చచ్చిపోతారు కదండి, మీ గుండె నా కొడుకు ఇవ్వండి. లేదు, ఇలాగని చచ్చిపోతాం తప్ప గుండె ఎలా ఇస్తాం? ఇవ్వలేం. అందరూ వద్దు వద్దు ఎవ్వరు ఇవ్వము అనుకున్న ఆ పరిస్థితుల్లో కన్న తండ్రి ఒక లెటర్ రాసిందంటే తెలుసా, నా కొడుకుకు నా గుండెనే అమర్చేయండి. ఎవరివ్వలేనప్పుడు ఏం చేయాలి? నేను చావాలి, నా కొడుకును బ్రతికించాలి, నా చావు నా కొడుకుకి ఒక జీవం కావాలి అని ఒక లెటర్ రాసింది. నానా, నువ్వు 15వ ఏట ఏ బహుమానం కావాలని ముందుగానే ఎప్పుడు అడగని వాడివి నోరు తెరిచి అడిగావు గనక నీకు ఏమివ్వాలి అని నేను చింతలో ఉన్నప్పుడు నీకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాను, గుండె ప్రాబ్లం వచ్చిందన్నారు. ఇప్పుడు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నా గుండెను నీకు ఇచ్చేస్తున్నాను, నా గుండెను నీకు ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత అమ్మా అని దిగులు పడకు. కొట్టుకుంటున్న గుండె వెనక, ప్రతి శబ్దం వెనక, నిమిషానికి 72 సార్లు కొట్టుకునే ఆ లబ్డబ్ అనే ఆ శబ్దం వెనక నీ తల్లి ఉందన్న సంగతి నువ్వు మరిచిపోకు. నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నా గుండె నీకిచ్చేస్తున్నాను అని తల్లి లెటర్ రాసి ఇది నా కొడుకుకి ఇవ్వండి తర్వాత అని ఏమండి ఆమె సంతకాలు పెట్టి ఆమె గుండెను కొడుకుకు అమర్చారు. అమర్చిన తరువాత ఆపరేషన్ ఎంత అయిపోయిన తర్వాత కొడుకు అంటున్నాడు, మా అమ్మను పిలిపించండి, మా అమ్మను పిలిపించండి, మా అమ్మను చూడాలని ఉంది. అప్పుడు లెటర్ తీసుకుని ఇచ్చారండి. ఆ లెటర్ చూడగానే చదువుతుండగానే కంట్లో కన్నీరు కారిపోతున్నాయి. ఎందుకో తెలుసా? తల్లి వ్రాసిందేంటి? నేను 15వ ఏట ఏమి ఇవ్వలేకపోతున్నాను కానీ నా గుండెనే నీకు ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక తల్లి ఒక కొడుకు గుండెను మాత్రమే ఇచ్చింది, కానీ యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు గుండెనిచ్చాడా? అవయవాలన్నీ మన కొరకు ఇచ్చాడండి. అవునా కదా? నరాలు అన్నీ కూడా అంత మన కోసమేనండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంతా మన కొరకే ఇచ్చినప్పుడు తల్లి గుండెనిచ్చింది కుమారుడికి. కానీ యేసు నీ కోసం అవయవాలన్నీ దానం చేశాడు. నా రక్తం, నా శరీరం అన్నీ కూడా నీకే. ఆదివారం తింటున్నావు ఆయన శరీరాన్ని, ఆదివారం తాగుతున్నావు ఆయన రక్తాన్ని, అప్పుడు నీకు గుర్తుకు రావట్లేదా? ఆయనను ధరించుకున్నాను, ఇంకెంత కష్టపడాలి ఆయన కోసం. నామకార్థ క్రైస్తవులుగా లోకములో ఉంటూ క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోలేని వారు కనబడుతుండగా ఇకనైనా మనమైన ఆలోచించాలి కదా. గర్భం ధరించిన మరియే ఆమె జీవితం కన్నీరుమయమైపోయి కష్టాల కడలిలో ఆమె జీవితాన్ని కొనసాగించినప్పుడు అవయవాలన్నీ మనకు దానం చేశాడండి. అవును కదా? ఆయన నలగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన కొట్టే దెబ్బలు నీకు స్వస్థత కావాలి,
ఆయన కారిన రక్తం వలన నీవు పవిత్రుడు కావాలి. చూసారా, దేవుని ఆలోచన. ఆయన చనిపోవాలి, నీకు జన్మనివ్వాలి. ఆయన మరణించాలి, నీకు జీవం కావాలి. అందుకంటాడు, మాలో మరణం మీలో జీవం కార్యసాధకమగుచున్నది. ఆయన మరణం నీకు జీవం. ఒక తల్లి మరణం కుమారుడికి జీవం. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా జీవం కలిగి ఉందంటే క్రీస్తు మరణం ప్రపంచ క్రైస్తవ్యానికి జీవం అండి. కానీ ఇది గుర్తెరగక పండుగలు రాగానే చక్కగా ముస్తాబులైపోయి గుడులు మందిరాలకు అలంకరించేసి ఏమండి తిండి కొరకు గోలలు చేస్తూ అల్లరితో డ్యాన్సులతో ఈరోజు మందిరాలన్నీ కూడా ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలతో చేస్తున్నటువంటి ఈ లోకానికి ఈ కష్టం ఎవరికి అర్థమైంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. కన్న తండ్రి విసిగిపోయాడు మానవాళ్ళని చూసి. అంటున్నాడు కదా, మీ పాపముల బట్టి నేను విసిగిపోయాను గనుక 42 తరాలు నిరీక్షించాను. కన్యక గర్భవతి అవ్వాలి, ఆమె కుమారుని కనాలి, యేసు అని పేరు పెట్టాలి, ఆయన గొప్పవాడవుతాడు, సర్వలోక పాపాలను రక్షించడానికి వస్తాడు. కనుక ఆయన కోసం ఎవరు వస్తారు, ఎవరు సిద్ధపడతారు? మరియ తలదించింది, ఇన్ని కష్టాలు అనుభవించింది. అది మరియ జీవితం. క్రీస్తును కన్నది, క్రీస్తును కన్నందుకు కష్టాలమయం ఆమె జీవితంలో కనబడుతుంది. మరి క్రీస్తును ధరించుకున్నాం. కోట్ల మంది ఈరోజు ప్రపంచంలో ఉన్న అందులో క్రీస్తును ధరించుకున్నవాడు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మనమున్నాం. ఈ ప్రాంతం కావచ్చు, ఈ గ్రామం కావచ్చు, ఈ యొక్క జిల్లా కావచ్చు, దేశం కావచ్చు, ఎంతోమంది ఉన్నా అందులో మనం క్రీస్తును ధరించుకున్నప్పుడు మనం ఇంకెంతగా ఆ దేవుని కోసం బ్రతకాలి, ఆలోచన చేయాలి, కష్టాన్ని అనుభవించాలి. మీరు ఆలోచించండి. అందుకంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు చక్కగా మీకు సుఖాలు ఉంటాయి, బాధలు పోతాయి అని చెబుతున్నాడు. చెప్పండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టే బాధ అనుభవించాలి, శ్రమ, దేవుని మహిమపరచాలి, అయినాన్ని మర్చిపోకూడదు. కష్టమైన కన్న తండ్రికి తల వంచాల్సిందే. నీ చిత్తమే ప్రభువా, నేను చావైనా ఒప్పుకుంటాను, కష్టమైనా ఒప్పుకుంటాను, నేను ఏమవ్వాలని చిత్తం ఉందో అది నా జీవితంలో నెరవేరాలి. పౌలు గారు అదే అంటారు కదా, యెరూషలేమునకు వెళితే నువ్వు చంపబడతావయ్యి అంటే అందరూ కూడా గుండెలు బద్దలు చేసుకుంటుంటే పౌలు గారు అనే మాట ఏంటి తెలుసా, మీరెందుకర్రా ఏడుస్తారు, పరలోకమందున తండ్రి చిత్తం నేను చావాలనేది ఆయన నిర్ణయం ఉంటే అంత ఆయన చిత్తమే సిద్ధించునుగాక, దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అని తల వంచాను. దేవుని పిల్లారా, క్రీస్తును ధరించిన వారు కూడా కన్న తండ్రి పని కోసం తలదించే వాళ్ళుగా మారాలి. ఈరోజు ఈ దేహం మనది కాదు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరు అదే చెప్పాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాల్లో, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఇప్పుడు అర్థమైందా మీకు? మీ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా జీవం కలిగి ఉన్నావంటే కారణం మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహములతో దేవుని మహిమపరచండి. ఒక కన్య మరియ తన దేహంతో దేవుని మహిమపరిచింది. ఇంకా దేహాలలో మనం ఇప్పటికీ ఉన్నాం. ఏం దేవుని మహిమపరుస్తున్నాం? తను సేవ చేస్తున్నావా? తండ్రి సేవను చేయగలుగుతున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ శరీర కష్టాలు తీర్చుకోవటానికే మనం దేవుని దగ్గరకు రావాలి, పోవాలి అనుకుంటున్నాం తప్ప, ఇదిగో నా కన్న తండ్రి చిత్తం ఏదైతే ఉందో ఆ విధంగా నా జీవితం జరగాలి, ఆయన పని కొరకు ఒక పనిముట్టుగా, ఒక సాధనముగా వాడబడాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆలోచించండి. దేహంతో దేవుని మహిమపరిచి చూపించింది కన్య మరియ, కన్న తండ్రికి తలదించి. ఈ రోజుకి ఇంకా దేహాలతో ఉన్నాం. మరి నువ్వేం నిర్ణయం తీసుకుంటావో ఆలోచించు. ఆయన మోయటానికి ఎన్ని శ్రమలు భరిస్తే ఆయన్ను నువ్వు ధరించుకున్నావు. ఆయన నీలో కనబడుతున్నాడు, ఆయన నీలో చూపించాలి. ఆయన నిన్ను స్వస్థతపరచటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను కాపాడటం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక ఆయన కోసం ఎలా బ్రతుకుతారో ఒక్కసారి ఇంకా సజీవులుగా ఉన్న మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. కళ్ళు మూసుకోండి. వ్యక్తిగతంగా మనలో మనం ఒక 2 నిమిషాలు ఆలోచన చేద్దాం. మరియ జీవితాన్ని మనం విన్నాం, ఆమె పడిన కష్టాన్ని మనం చూసాం. ఇదిగో ఇంకా దేహం కలిగి సజీవులుగా మనం ఉన్నామే. ఒక్కసారి 2 నిమిషాలు ఆలోచన చేద్దామా?
ఇప్పటికి కూడా ఆయురారోగ్యాలతో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని అంటే, ఇదిగో కన్న తండ్రి ఈ ప్రపంచం వలన ఎంత విసిగిపోతున్నాడో ఆలోచన చేద్దామండి. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనలు ఎక్కువయించండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించటానికి కన్న తండ్రిగా తల్లడిల్లిపోయి, మానవ ప్రపంచం వలన విసిగిపోయి 42 తరాలు నిరీక్షించి మీరు కోరుకున్న విధంగా బ్రతకగలిగే మాతృమూర్తి, మహనీయురాలు కన్యక మరియను మీరు ఏర్పాటు చేసుకొని మీ సంకల్పానికి తల వంచి ఒక వీర వనితల ఆమె జీవితాన్ని మేము కల్లారా వ్రాయబడిన వాక్యాలను బట్టి చూసాం తండ్రి. కన్నందుకే ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు ధరించిన మేము మీకోసం మా జీవిత కాలమంతా మీకోసమే మా జీవితాన్ని సమర్పించి బ్రతకాలన్నది మీ చిత్తం, మీ ఆకాంక్ష. అలా మేమందరం కూడా బ్రతకాలని ఇప్పటి వరకు తండ్రి ఈ లేఖనాల పరిశోధన సదస్సులో ప్రపంచమంతా సంబరాలు పడుతూ పర్వదినాలు చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఎంత కష్టం దాగి ఉందో అన్న సంగతిని మీ పిల్లలకు వివరించడానికి మీరు కృప చూపారు. అందును బట్టి మీకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఇకనైనా మీ కుమారుని రాకలోని ఉద్దేశాలను తెలుసుకొని కన్న తండ్రిగా మీ నిర్ణయానికి తలదించే పిల్లలుగా మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మేమందరము కూడా ఉండగలుగుటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులు, ఆయా పరిసరాల్లో పనిచేస్తున్న కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్, అదేవిధంగా ఎంతోమంది మీ ప్రియమైన పిల్లలు, విశ్వాసులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతకాలం బ్రతుకుతామో మాకైతే తెలీదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఆయుష్ను కలిగిన మేము ఈ తనువును మీ కొరకు సమర్పించి, దేహం మాది కాదు మీది అని మీ కొరకే మిమ్మల్ని మహిమపరచటం కొరకే మా జీవితం అంతా కూడా సమర్పించాలని మీ మాటల ద్వారా హెచ్చరింపబడి కన్యక మరియ జీవితం ద్వారా స్ఫూర్తి పొందిన మా బ్రతుకులను మీ కొరకు సమర్పించటం ఎల్లప్పుడూ ముందుండలాగున సాయం దయచేయమని కోరుకుంటూ, మధ్యాహ్నం వేళ జరగనయ్యున్న కూడికలో కూడా మరిన్ని విలువైన వాక్కులను మా అందరికీ అందించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.